నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఒక్కోసారి పిల్లలకు మనకు అప్పటికప్పుడు మన చేతులకి ఇలా అందంగా చక్కగా గోరింటాకు పెట్టుకుంటే బాగుండబ్బా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా అలాగే ఒక్కొక్కసారి సడన్గా ఏ ఫంక్షన్స్కో వెళ్ళాల్సి వస్తుంది, పండుగలు వస్తాయి. అలాంటప్పుడు సమయానికి మన ఇంట్లో గోరింటాకు కానీ కోన్స్ కానీ అవైలబుల్గా లేనప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా. సో అలాంటప్పుడు ఇలా ఒక 2-3 కొబ్బరి చెప్పులు ఉంటే చాలండి. ఎంచక్క మనము జస్ట్ 10 నిమిషాల్లో నేను ఇక్కడ చూపించబోయే విధంగా పాతకాలపు నాటి ట్రెడిషనల్ పద్ధతిలో, అది కూడా గిన్నె మాడిపోకుండా చక్కగా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని తయారు చేసేసుకొని మన చేతులకి ఎంచక్క పెట్టేసేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ గోరింటాకు మన చేతులకు మండిన తర్వాత మన హ్యాండ్స్ని వాటర్లో పెట్టినా కానీ, అంట్లు తోమటం కానీ, బట్టలు ఉతకడం కానీ చేసినా కానీ 2-3 డేస్లో ఏం పోదండి. అయితే నేను ఇప్పుడు చెప్పే చిన్న చిన్న చిట్కాలను ఫాలో అవుతూ మీరు ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేసి పెట్టుకున్నారంటే సేమ్ ఆకు గోరింటాకు లాగానే ఇది కూడా ఒక 1 వీక్ నుంచి 10 డేస్ పైనే మన చేతులకు అలాగే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని నేను ఇప్పుడు చూపించబోయే విధంగానే కాకుండా ఇంతకుముందు చాలా రకాలుగా తయారు చేసి మన ఛానల్లో పెట్టానండి. ఆ వీడియోస్ అన్నిటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి ప్రతి వీడియోకి కూడా దాదాపుగా 4-5 మిలియన్స్ వ్యూస్ దాకా వచ్చాయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఇంతవరకు చూడని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వెంటనే ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇక చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేయడం కోసం ముందుగా మనము ఇలా ఒక 2-3 కొబ్బరి చిప్పలను తీసుకొని చక్కగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టుకోవాలండి. ఈ కోకోనట్ షెల్స్ మరీ పెద్దవిగా కాకుండా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా బ్రేక్ చేసుకుని పక్కన ఉంచేసి ఇక నెక్స్ట్ మనము ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేయడానికి ఇలా ఒక పాత స్టీల్ గిన్నెని తీసుకోవాలి. మీ దగ్గర ఇనుప డబ్బా కనుక ఉంటే కనుక అందులోనైనా తయారు చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే ఇనుప డబ్బా లేదనేసి నేను ఎప్పుడు మెహందీ లిక్విడ్ తయారు చేయాలనుకున్నా కానీ ఇదే గిన్నెలో చేస్తూ ఉంటానండి. సో ఈ విధంగా గిన్నెని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక చిన్న ప్రమిదను తీసుకొని ఈ గిన్నెకి అడుగు భాగాన మధ్యలోకి వచ్చేట్టుగా ఈ ప్రమిదని ఈ విధంగా బోర్లిచ్చి పెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనము చిన్న చిన్న పీసెస్ లాగా పగలగొట్టి ఉంచుకున్నాం కదా కొబ్బరి పెంకులు, వాటన్నిటిని కూడా ఇలా ప్రమిద చుట్టూతుగా గిన్నెకి అడుగున వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ మెహందీ లిక్విడ్ని ఇలా కొబ్బరి పెంకులతో తయారు చేయటం నేనేమి ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది ఏం కాదండి. పాతకాలం నాటిదే. మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఇలా తయారు చేసుకొని చక్కగా చేతులకు పెట్టుకునేవారటండి. అయితే మా చిన్నప్పుడు మాకు సమయానికి గోరింటాకు దొరకనప్పుడు మా అమ్మ ఇలా మాకు చేసి పెడుతూ ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఇదంతా కూడా తెలుసో లేదో అని చెప్పేసి, తెలియని వారికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రమిద చుట్టూతుగా కొబ్బరి పెంకులన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక చిన్న స్టీల్ బౌల్ తీసుకొని ఈ ప్రమిద పైన ఈ విధంగా పెట్టుకోవాలండి. తర్వాత ఈ 2 గిన్నెలను కవర్ చేస్తూ పైన ఇలాంటి మరొక గిన్నెను పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలండి. మనము ఈ పైన పెట్టే గిన్నెకి అడుగు బేసు సమాంతరంగా ఉండకుండా ఇలా కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న గిన్నెని చూసి పెట్టుకున్నారంటే మనము లిక్విడ్ తయారు చేసేటప్పుడు ఆ లిక్విడ్ అంతా కూడా చుట్టుపక్కల స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా మధ్యలో పెట్టిన గిన్నెలోకే పడుతుందన్నమాట, డ్రాప్స్ అన్నీ కూడా. అండ్ అంతేకాకుండా మనకి లిక్విడ్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కింద ఉండే గిన్నెలోంచి ఎయిర్ అంతా కూడా బయటికి పోకుండా ఉండేలాగా పైన మరొక గిన్నెని చక్కగా కవర్ చేస్తూ ఈ విధంగా పెట్టేసేసి ఈ పైన ఉన్న బౌల్లోకి సగానికి పైగా వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఈ 2 బౌల్స్ మధ్య నుంచి ఎయిర్ పోకుండా చక్కగా బేస్ కరెక్ట్గా ఉందా లేదో ఒక్కసారి ఫైనల్గా చెక్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లేము మనము పూర్తిగా తగ్గించేసి ఈ గోరింటాకుని తయారు చేసుకోవాలండి. మొత్తం మీద ఈ మెహందీ లిక్విడ్ రెడీ అవ్వడానికి మనకు ఒక 5-10 మినిట్స్ పాటు టైం పడుతుందండి. ఈ పైన బౌల్లోని వాటర్ హీట్ అయ్యే కొద్దీ కింద గిన్నెలో మనము లోపల ఒక చిన్న బౌల్ పెట్టాం కదా, అందులోకి ఈ వాటర్ డ్రాప్స్ ఈ విధంగా పడతాయండి. ఇదే మన మెహందీ లిక్విడ్ అనమాట. అయితే దీన్ని తయారు చేసేటప్పుడు మనకి చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయండి. ఎంతసేపు ఉంచాలి, ఏంటి, అసలు లిక్విడ్ తయారవుతుందా లేదా, ఒకవేళ తయారైనా కానీ అది బాగా ఎర్రగా పండుతుందా, ఎక్కువ రోజులు చేతులకు ఉంటుందా లేదా అనేసి ఇలాంటి డౌట్స్ అన్నిటిని కూడా మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తానండి. మెయిన్లీ మనం ఫస్ట్ ఇది తయారైందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మధ్య మధ్యలో 1-2 సార్లు ఈ పైన ఉన్న వాటర్ బౌల్ని ఇలా కొద్దిగా తీసి చూసామంటే లోపల అడుగున ఉన్న గిన్నెలోకి మెహందీ లిక్విడ్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో పడింది అంటే కనుక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కేర్ఫుల్గా ఈ గిన్నెని పక్కకు తీసేసుకోవాలండి.
అండ్ ఈ లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ వచ్చే వరకే కాకుండా దీని కలర్ కూడా ఇలా థిక్ మెరూన్ కలర్ వచ్చే వరకు మనం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మన చేతులకి గోరింటాకు పెట్టుకున్న తర్వాత బాగా ఎర్రగా పండుతుంది అండ్ ఎక్కువ రోజులు పోకుండా అలాగే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనము లిక్విడ్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెహందీ లిక్విడ్ తయారు చేసిన గిన్నె పూర్తిగా చల్లారిపోయిందండి. ఒక్కసారి కొబ్బరి పెంకులన్నీ కూడా తీసేసి చూద్దాము గిన్నె ఏ విధంగా ఉందో. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గిన్నెకైతే మనం తోమలేనంతగా మాడు పట్టేయలేదండి. జస్ట్ ఏదో అక్కడక్కడ కొద్దిగా లైట్గా ఉంది. ఇది కొంచెం విమ్ సోప్ వేసేసి గట్టిగా స్క్రబ్ చేసి రుద్దామంటే చాలా ఈజీగా పోతుంది. సో ఈ విధంగా మనము లిక్విడ్ తయారు చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని మిగిలిన లిక్విడ్ని ఒక చిన్న స్టీల్ డబ్బాలో కానీ లేదా ఎయిటెడ్ బాక్స్లో కానీ పోసుకొని ఉంచుకున్నామంటే చక్కగా ఒక 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ కలవలేదు కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఇదే విధంగా గోరింటాకు అప్పటికప్పుడు పెట్టుకోవాలనిపిస్తే ఈ లిక్విడ్లోకి ఇలా కొద్దిగా కుంకాన్ని కలుపుకొని మన చేతులకి నచ్చిన డిజైన్స్ హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మన చేతులకి గోరింటాకు బాగా ఎర్రగా పండాలంటే కనుక ఈ లిక్విడ్లోకి మనం వేసే ఈ కుంకుమ ఉంది కదండి, ఇది బాగా రెడ్ కలర్లో కానీ లేదా ఇలా థిక్ మెరూన్లో కానీ ఉంటే కనుక మనకి చేతులకి బాగా ఎర్రగా పండుతుంది అండ్ ఎక్కువ రోజులు కూడా చేతులకు పోకుండా ఉంటుంది అనమాట గోరింటాకు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన చేతులకి డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుంకాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇలా ఇయర్ బడ్స్తో కానీ లేదా ఒక సన్నని పుల్ల తీసుకొని మన చేతులకి నచ్చిన డిజైన్స్ వేసేసుకోవడమేనండి. మనం వేసే డిజైన్ ఫాస్ట్గాను నీట్గాను రావాలంటే కనుక పెన్నుతో మనం ముందుగానే చేతి మీద ఒక అవుట్లైన్ డిజైన్ వేసేసుకొని దానిపైన ఈ మెహందీ లిక్విడ్ని అప్లై చేసుకున్నామంటే చాలా చక్కగా త్వరగా అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, డిజైన్ అంతా కూడా వేసేసిన తర్వాత మనము దీన్ని ఎక్కువసేపు కూడా చేతులకు అలాగే ఉంచుకునే అవసరం లేదండి. జస్ట్ ఈ లిక్విడ్ తడి ఆరిపోయి కుంకుమ అంతా కూడా పొడి పొడిగా అయిపోయే వరకు ఉంచుకుంటే చాలు. అప్పటికే ఈ గోరింటాకు అంతా కూడా చేతులకి బాగా ఎర్రగా పండిపోయి ఉంటుందండి. పండిన తర్వాత కూడా కడిగి చూపిస్తానండి మీకు ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఆకు గోరింటాకు ఇష్టపడే వాళ్ళ కోసం మన ఛానల్లో సపరేట్గా వీడియోస్ చేసి పెట్టానండి. ఆ గోరింటాకులోకి ఏమేమి వేసి రుబ్బితే చాలా ఎర్రగా పండుతాయి చేతులు అని చెప్పేసి 3-4 వీడియోస్ చేసి పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాటిని కూడా చూడండి. అండ్ అలాగే మన ఈ ఛానల్లో చాలా మంచి యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, మెహందీ వీడియోస్, స్టిచ్చింగ్, రంగోలీ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చెక్ చేసి నచ్చితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే పక్కన ఉన్న రెడ్ కలర్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మా పాప హ్యాండ్కి డిజైన్ అయితే వేసుకోవడం ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొద్దిగా మెహందీ లిక్విడ్ మిగిలిందని చెప్పేసి అది వేస్ట్గా పోవడం ఎందుకని నేను కూడా నా చేతికి ఇలా చిన్న చుక్కల్లాగా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేలోపే నా వేళ్ళు చూసారా ఎంత బాగా ఎర్రగా పండాయో. ఇక ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా ఆరిపోయిందండి. ఆరిన తర్వాత మీకు కడిగి చూపిస్తానని ఇందాక అన్నాను కదా. సో ఇక ఇప్పుడు మీరే చూడండి, కడిగిన తర్వాత చేతికి గోరింటాకు బాగా ఎర్రగా పండి హ్యాండ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఇంకెందుకు ఆలస్యం అండి, నేను ఎప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను కదా, ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్తో ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా చాలా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేయటం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారండి. ప్లీజ్ కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. సో ఈ విధంగా మిగిలిన మెహందీ లిక్విడ్ అంతా కూడా ఇలా ఒక చిన్న డబ్బాలోకి పోసేసుకొని టైట్గా మూత పెట్టేసి బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని ఉంచుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది గట్టిగా ఒక 6 months నుంచి 1 year వరకు నిల్వ ఉంటుందండి. సో కాబట్టి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట. సో చూస్తారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం వేస్ట్గా పారవేయాలనుకునే 2-3 కొబ్బరి చిప్పలతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఈ మెహందీ లిక్విడ్ని ఇలా తయారు చేసేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.